మనకి ఇంతమంది దేవతలు, కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇద్దరితోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఫ్రెండ్ అంటాము, బాస్ అంటాము. ఎవరిని అంటాము అంటే ఒకటి గణేషుని అంటాము, రెండోది హనుమంతుడిని అని అంటాం. వీళ్ళిద్దరు సిమిలారిటీ కూడా నేను మీకు చెప్తాను. ఈయనకి తొండం ఉంటుంది, ఆయనకేముంటుంది తోకు ఉంటుంది. ఈయనకి లడ్డు ఇష్టం, ఆయనకు కూడా లడ్డూలు ఇష్టం. ఈయనకు కూడా సింధూరం పెడతాడు, ఆయనకు కూడా సింధూరం పెడతాడు. ఈయన కూడా మంచిగా ఉంటాడు, ఆయన కూడా మంచిగా ఉంటాడు. సో వీళ్ళిద్దరికి చాలా అంటే చాలా సిమిలారిటీస్ ఉంటాయి. రావణాసుని ఆట పట్టించింది కూడా ఇద్దరు, అంటే ఫుల్ ఆట పట్టించింది. ఒకటి గణపతి ఏడు ఆట పట్టిస్తాడు, గోకర్ణ క్షేత్రంలో ఆయన ఆత్మలింగాన్ని తీసుకొని పోతుంటే పట్టుకోమంటే సరే నేను పట్టుకుంటా కానీ నేను 3 లెక్క పెట్టే వరకు నువ్వు రావాలి అని అంటాడు. ఆయన స్నానం చేసుకుంటాడు, ఈయన కావాలని దెబ్బ లెక్క పెట్టేస్తాడు, కింద పెట్టేసి వెళ్ళిపోతాడు. సో మళ్ళీ హనుమంతుడు అయితే ఇంకా రావణాసుని ముక్కు తిప్పాలంటే ఫస్ట్ పోయిండు. ఎట్లా పోయిన హనుమంతుడు అక్కడ పోయినప్పుడు ఫస్ట్ పోగానే ఏం చేసిండు, లంకని నలిగబెట్టిండు. అగిపెట్టే కూడా ఆలదే, ఆ బట్ట ఆలదే, ఆ కిరోసిన్ ఆలదే, లంక కూడా ఆలదే. పోయి ఏం చేసిండు